తిరుపతి ఎంఆర్పల్లిలోని శ్రీకృష్ణనగర్లో నివాసాల కింద మట్టి కొట్టుకుపోయి గోతి ఏర్పడింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 20 అడుగుల మేర ఏర్పడిందని గోతి చెప్పారు. అయితే 3 ఇళ్ల మధ్య ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఇసుకతో గోతిని పూర్తి చేసే ప్రయత్నాలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లెలో గత ఏడాది వర్షాలు కురిసినప్పుడు సంపద బయటకు రావడం, అలాగే ఒక భవంతి కూడా పక్కకు ఒరిగిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా 3 రోజులుగా పాటు కురిసిన వర్షాలకి ఎంఆర్పల్లెలోని శ్రీకృష్ణ నగర్లోని ఇండ్ల కింద ఉన్నటువంటి భూమి కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 3 ఇండ్ల కింద ఉన్నటువంటి మట్టి కొట్టుకోవడంతో స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి, భయాందోళనలో ఉన్నారు. మనతో పాటు స్థానికులు అడుగుతున్నారు, అసలు సార్ ఏం జరిగింది, ఎలా ఈ సంఘటన బయటకు వచ్చింది? మీ ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వర్షాలు అది ఎట్లా జరిగిందో ఏమో మేము నిన్న చూసుకున్నాము. ఇటు చూస్తే 30 అడుగులు ఉంది, అటు చూస్తే 40 అడుగుల పైన ఉంది. ఇంకా ఎంత ఉంది అనేది కూడా తెలియదు. ఇటు ఎప్పుడూ జరగల, 40 ఏళ్లలో ఎప్పుడు ఇటు మరి జరగల. ఇప్పుడు ఆ విధంగా జరిగింది సార్. పై అధికారులకు తెలియపరుస్తున్నాం, అన్ని వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారే కానీ దీనికి ఏమనేది చెప్పలే. అట్లా అంటే అమ్మ, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు? మేము 10 మంది ఉన్నాం సార్ ఇంట్లో. చిన్నపిల్లలే 4, ఒక బాలెంత. మాకు చాలా భయం వేసింది సార్. రాత్రి ఇంట్లో కూడా లేదు. నిన్న బేగం వేసేసినాం ఇల్లు బేగం వేసేసి పక్క ఇండ్లలో ఆడ పండుకున్నాము. అంటే అధికారులు ఎవరైనా వచ్చి చూడడం కానీ లేదంటే ఏదైనా పరిశీలించడం కానీ ఏమైనా చెప్పారు? సాయంత్రం వరకు రాలేదు సార్ ఎవరు. ఇప్పుడు తెల్లారితో నుంచి వాళ్ళు రిస్క్ తీసుకొని వాళ్ళే పూడుస్తున్నారు సార్. అదంతా ఏం లేదు సార్, ఇసుక మాత్రం మేము తోలిస్తాము అని చెప్పినారు. అయితే స్థానికుల సమస్యలు తెలుసుకున్నటువంటి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇసుకను తోలి ఆ ఇసుకని నీళ్లు పట్టడం ద్వారా ఈ మట్టి ఎంత దూరం కొట్టుకుపోయింది, ఎంత లోతుకి వెళ్ళింది, ఎన్ని ట్రాక్టర్లు మట్టి పడుతుంది అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా చేపట్టాలన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.